పెళ్లి పుస్తకం సిద్ధు, ఏమైంది? దేని గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మా అమ్మ పప్పాల గురించి. వాళ్ళ గురించా? ఇద్దరికి పెళ్లి చేసావు కదా, ఇంకా ఆలోచించడానికి ఏముంది? పెళ్ళయింది కానీ ఇద్దరు ఎనిమీస్ లా బిహేవ్ చేస్తున్నారు. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ లా బిహేవ్ చేయట్లేదు. పెళ్లికి ముందు మా అమ్మ పప్ప ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లా చాలా హ్యాపీగా ఉండేవారు. మళ్ళీ అలా అవ్వాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నాకేం తెలియడం లేదు. నీకేం తెలియనప్పుడు మొబైల్ యూజ్ చేయొచ్చు కదా. మొబైల్లోనా? అవును సిద్ధు, మనకు తెలియని క్వశ్చన్ ఏదైనా సరే ఆన్సర్ నెట్లో ఉంటుంది. హారిక, 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 హారిక. అభి, అభి, నువ్వేంటి సడన్ గా ఇలా వచ్చావు? ఎప్పుడు కూడా రాకపోతే నా డ్రీమ్, నా లైఫ్ మొత్తం నాశనం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అభి? ఎందుకింత కోపంగా ఉన్నావు? ఏమైంది? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడేంటి ఏం తెలియనట్టు నటిస్తున్నావు? గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా? సొంత హక్కలా నా సమస్యని అర్థం చేసుకుంటే సంబరపడ్డాను, కానీ భవిష్యత్తే లేకుండా చేస్తావని అస్సలు ఊహించలేకపోయాను. అసలేం జరిగిందో చెప్పకుండా ఎందుకిలా అరుస్తున్నావు అభి? అరుపులు కాక ఏం మిగిలింది నా బ్రతుక్కి? కళ్యాణ్తో నాకు పెళ్లి అని చెప్పి పెళ్లి పీటలు ఎక్కడానికి నువ్వెలా రెడీ అవుతావు? కళ్యాణ్ బుద్ధి ఎలాంటిదో, బిహేవియర్ ఎలా ఉంటుందో నాకన్నా నీకు బాగా తెలుసు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు భార్యగా నాకు పోటీ ఎలా వస్తావు? ఇక చాలు, ఆపు. అర్థం లేకుండా మాట్లాడకు. అక్క ప్లీజ్. చూడండి, మిమ్మల్ని ఆపుతుందంటే జరిగింది, నేను మాట్లాడింది అంతా నిజమనే కదా? నువ్వు మోసం చేయడానికి నాలాంటి అమాయకురాలే దొరికిందా? నేను ఇంత మాట్లాడుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? ఓ, ఇలా డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తానని అనుకోలేదా? లేక ఏం చెప్పాలో, ఎలా కవర్ చెయ్యాలో తెలియడం లేదా? మాట్లాడు. నమస్తే మేడం, మీరు చెప్పినట్టే ప్రీ వెడ్డింగ్ షూట్ రెడీ చేశాను మేడం. ఏంటి ప్రీ వెడ్డింగ్ షూటా? వారెవ్వా, శభాష్, మైండ్ బ్లోయింగ్. నాకు పెళ్లి చేస్తానని ప్రామిస్లు, నువ్వేమో సీక్రెట్ గా వెడ్డింగ్ షూట్లు. మేడం వెడ్డింగ్ షూట్ ఏంటి మేడం? నేను చేసింది మీ ఇద్దరు ఫోటో డిజైన్స్. కావాలంటే చూడండి. నువ్వు వెళ్ళు, నేను మార్నింగ్ కాల్ చేస్తాను. ఓకే మేడం. కనీసం ఇప్పుడైనా మాట్లాడు హారిక. ఏంటి కన్ఫ్యూజన్? అసలు ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఎలా ఆవేశపడతావు? నమ్మితే ప్రాణాలిచ్చే మా హారిక మీద నిజం తెలుసుకోకుండా నిందలు ఎలా వేస్తావు? అంటే అందరూ మాట్లాడుకుంటుంటే విని లోకులు కాకులని తెలీదా? సమాజంలో కొంచెం పేరు రాగానే పుకార్లు సృష్టించడం వాళ్ళకి అలవాటని తెలీదా? అసలు తప్పంతా నీది హారిక. యుఎస్ నుంచి వచ్చి నీ మాన నువ్వు బిజినెస్ చేసుకోకుండా పనికి మాలిన విషయాలన్నీ నెత్తిన పెట్టుకున్నావు. అవసరమా నీకు ఇదంతా? అవసరం కాదక్క, ఇది నా గుణం. ఒక మనిషిని నమ్మితే, మనస్ఫూర్తిగా మాటిస్తే ప్రాణం పోయినా సరే నిలబెట్టుకుంటాను. వాళ్ళు ఎలా ఉన్నా, నా గురించి అందరూ ఏమనుకుంటున్నా ఇచ్చిన మాట కోసమే బ్రతుకుతాను. అందరూ నీలా నన్ను అర్థం చేసుకోలేరు కదక్కా.
ఇవి మంచికి రోజులు కాదు. మంచి మనుషులకి ఈ లోకంలో చోటే లేదు అని ఈ రోజే కళ్ళకి కట్టినట్టు అర్థమైంది. నన్ను క్షమించు హారిక. అభి ప్లీజ్, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. నీ గురించి తెలిసి కూడా నేనన్న మాటలకి కాళ్ళ మీద పడ్డం కాదు, నీ కళ్ళ ముందు ప్రాణం తీసుకున్నా తక్కువే. నువ్వు కళ్యాణ్ పెళ్లి చేసుకుంటున్నారని, మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారని తెలిసిన వాళ్ళంతా చాలా నమ్మకంగా చెప్పారు. అంటే నాకన్నా నీకు అందరి మాటలు ఎక్కువయ్యాయా అభి? మాటలు కాదు, భయం. పెళ్లి గురించి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువయ్యి అదే నిజమని భ్రమపడ్డాను. అది నా తప్పే. దయచేసి నన్ను క్షమించు హారిక. ఇంకెప్పుడు నిన్ను అపార్థం చేసుకోను. అభి, నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం మీ ఇద్దరి పెళ్లి చేసే తీరుతాను. ఎందుకంటే నాకు మనిషి కన్నా మాట ముఖ్యం. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, మళ్ళీ ఇది రిపీట్ చేయను. నేను అన్న ప్రతి మాటకి, నా కోపానికి నన్ను క్షమించు హారిక. ఐఎమ్ రియలీ సారీ. మనలో మనకి క్షమాపణలు ఎందుకు అభి? ఇప్పుడైనా నిజం తెలుసుకొని నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు. రే సిద్ధు, ఎక్కడికి రా? నా రూమ్ లోకి. ఎందుకు? ఇక్కడే పడుకో. ఇక్కడ నేను కాదు, అమ్మా నువ్వు పడుకోవాలి. ఇది మీ రూమ్. రే రే సిద్ధు, సిద్ధు ఆగరా. అమ్మా. ఏంటి సిద్ధు? నువ్వేంటి ఇక్కడున్నావు? నీ రూమ్ లోకి వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఏంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు? మనిద్దరం ఒకే బెడ్ మీద పడుకునే వాళ్ళం కదా, మర్చిపోయావా? అప్పుడంటే నువ్వు మా అమ్మవి మాత్రమే, ఇప్పుడు మా పప్ప వైఫ్వి. కాబట్టి నువ్వు ఆ రూమ్కి వెళ్ళాలి. పర్లేదు సిద్ధు, నేను ఇక్కడే పడుకుంటాను. ఏంటి పర్లేదు? నువ్విక్కడ పడుకుంటే మేమెక్కడ పడుకోవాలి? ఇంత పెద్ద ఇంట్లో ఈ రూమ్ తప్ప మీకే రూమ్స్ లేవా? నేనే అమ్మమ్మల్ని రమ్మన్నాను, వాళ్ళు నాతోనే పడుకుంటారు. నువ్వు వెళ్ళమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. సాక్షి, నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. సాక్షి, నిన్నే. అమ్మ పప్ప ఒకే రూమ్ లో ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారంటావా అమ్మమ్మ? మాట్లాడుకోవాలనే మేము కోరుకుంటున్నాము. ఏం చేస్తారో ఏమో.